ఇప్పుడు లోకేష్ గారు కూడా ప్రతిక్షణం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు. అది ఎందుకు? కార్యకర్తలందరూ రేపు డిసైడ్ చేసేది కార్యకర్తలు మనల్ని గెలిచిన వాడే నాయకుడు అంటారు. ఆ విధంగా మనల్ని గెలిచారు లోకేష్ గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజులు చంద్రబాబు నాయుడు గారే నాయకుడు. అది లోకేష్ గారే సాక్షాత్తు చెప్పారు. ఖచ్చితంగా ఆయన తర్వాత పార్టీని నడిపించబోయేది లోకేష్ గారు. ఎందుకంటే పార్టీలో వినూత్నమైన ఆలోచన, పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ యాక్సెప్టెడ్ చేశారు. ఆల్రెడీ ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా కూడా చేయాలని లాస్ట్ టైం మనం చూసాం. ఈరోజు వాటన్నిటికీ ఆయనే చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజులు నేను కార్యకర్తగానే పనిచేస్తానని ఒక చిత్తశుద్ధితో పార్టీలో ఏంటంటే వ్యవస్థను నిర్మిస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే క్యాడర్ని ఉత్తేజపరుస్తూ వాళ్ళకి ఏం కావాలో ఒక శిక్షణా తరగతుల ద్వారా ఇప్పుడు అన్ని లోకేష్ గారి దగ్గర నుండి చూసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన నాయకుడు లోకేష్ గారు. దీంట్లో ఎలాంటి అపోహ లేదు. ఎందుకంటే అలాంటి నాయకుడే అవసరం పార్టీకి. ఎన్టీ రామారావు గారి సమర్థత, చంద్రబాబు నాయుడు గారి చాణక్యత లోకేష్ గారిలో ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలగల లోకేష్ గారు. ఎందుకంటే అభివృద్ధి చేయడం తెలుసు, సంక్షేమం చేయడం తెలుసు, సంస్కరణలు చేయడం తెలుసు. ఎన్టీ రామారావు గారిలో ఉన్న ఆవేశము ఉంది, చంద్రబాబు నాయుడు గారిలోని ఓర్పు ఆలోచన లోకేష్ గారిలో ఉన్నాయి.